చేశాడో ఈ విద్యాశాఖకి శని పట్టిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఒక డిఎస్సి పరీక్ష కూడా సక్రమంగా చేయలేక ఈరోజు అవినీతితో ఎలా పదవులు అమ్ముకున్నారో కూడా మనం చూసాం. అసలు పరీక్షలే రాయకుండా టీచర్లు ఎలా అయ్యారో అని అడిగితే కేసులు పెట్టండి అంటాడు. బ్యాకాట స్పోర్ట్స్ అని చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు ఎలా ఇస్తారని అంటే క్రిమినల్ కేసులు పెట్టండి అంటారు. అంటే వాళ్ళు చేసిన అవకతవకలు నిజంగా ఎవరైనా జెన్యూన్గా చేస్తే ఎవరెవరు పరీక్ష రాశారో మెరిట్ వచ్చిన వాళ్ళందరి లిస్టు అనౌన్స్ చేయాలి. ఏ జిల్లాలో ఎవరు మెరిట్ లిస్టు ఎవరికి ఉద్యోగాలు వచ్చే అనౌన్స్ చేయాలి. అది అడిగితే దానికి సమాధానం లేదు. పోలీసులు పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిర్వహించాలని చూస్తున్నారు. అలాగే ఈరోజు స్కూళ్ళల్లో కనీసం స్కూళ్ళ బ్యాగులు, యూనిఫాము, షూస్, బెల్ట్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ విద్యాశాఖ వచ్చింది అంటే దానికి కారణం విద్యాశాఖ మంత్రి లోకేష్ కాదా అంటున్నా. ఎంతసేపు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు జగనన్నను చూసి జగనన్నలాగా చేయాలనుకున్నావు. దాంట్లో 1% కూడా నువ్వు మీ నాన్న చేయలేక ఒక్క బోర్లా పడింది నిజం కాదా అంటున్నాను. అండ్ చంద్రబాబు నాయుడు అయితే ఒక శాపం ఉంది, ముని శాపం. నిజం చెప్తే తల 1000 వక్కలు అవుతుందని. ఆ శాపం ఇప్పుడు లోకేష్ కూడా అంటుకుందేమో. ఆయన నాన్నని మించిన అబద్ధాలు చెప్తూ ఈరోజు ముందుకు వెళ్ళటం అందరూ కూడా గమనిస్తున్నారు. సో ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఏదైతే నిర్ణయం తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం మోసాన్ని బయటికి తెచ్చే విధంగా రాష్ట్రమంతా బయటకు వచ్చారో, మీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు చేసే అక్రమాలని, అవినీతిని, వారిచ్చిన మేనిఫెస్టోలో చేయని వాటిని చొక్కా పట్టుకొని నిలదీసి ఆ చంప ఈ చంప వాయించమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.